ఒరిస్సా ప్రాంతానికి చెందిన జయదేవ కవి శ్రీకృష్ణ భక్తుడు. అతడు రాసిన గీత గోవిందం విశ్వవిఖ్యాతి చెందింది. 12వ శతాబ్దానికి చెందిన జయదేవుడు మొత్తం 24 అష్టపదులు రచించాడని పరిశోధకులు చెబుతారు. ఆయన జీవిత కథలోని కొన్ని సంఘటనలు విన్న వాటిని చేర్చి అక్కినేని హీరోగా భక్త జయదేవ పేరుతో చిత్రాన్ని నిర్మించారు కొమరవోలు నారాయణరావు, జి పరంధామారెడ్డి. అంజలిదేవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పివి రామారావు దర్శకత్వం వహించారు. సంస్కృత కవులైన కాళిదాసు, జయదేవుని జీవిత కథల్లో అక్కినేని నటించడం తెలుగువారికి గర్వకారణం. దర్శకుడు రామారావు భరణి సంస్థలో పనిచేయడం వల్ల భరణి రామకృష్ణ భక్త జయదేవ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. జయదేవుని అష్టపదుల్లో ప్రళయ పయోనిధిజలే, ధీర సమీరే, అనిల తరల కువలయ నయనేన, ప్రియే చారుశీలే వంటి అష్టపదుల్ని ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. 1961 ఏప్రిల్ 7న విడుదలైన ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు.